ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇన్స్టాగ్రామ్లో పాడేటప్పుడు ఏ సాంగ్తో మొదలు పెట్టినావు? ఫస్ట్ శీతాకాలం మనసు అనే సాంగ్ పాడినాను. దాని తర్వాత మంచి వ్యూస్ వచ్చినాయి అనమాట. ఫస్ట్లో వ్యూస్ రాలేదన్న, తర్వాతకు ఫస్ట్లో నాది ప్రైవేట్లో ఉంది అకౌంట్, తర్వాత ప్రైవేట్లో నుంచి తీయని కొందరు చెప్పిండు మా ఫ్రెండ్స్, తీసేసిన తర్వాత ఇంకా అట్లే సాంగ్స్ వాడుతున్నా. ఇంకా శ్రీరామలమ్మ సాంగ్ ఒకటి వాడిన, అది ఫేమ్ అయింది బాగా. ఒకసారి ఆ ఫేమ్ అయిన సాంగ్ని మన ప్రేక్షకులకు అదేవిధంగా నీ ఫ్యాన్స్కి ఒకసారి వినిపి. పసిడి వన్నే వంటి మీద పాడి సూపు పాడకుండా పసుపు పూసినారే అమ్మలో ఓ రాములమ్మ, సిట్టి వయసు పారిపోయి సిగురు వయసు సేరేనాని సీర కట్టినారే గుమ్మలో ఓ రాములమ్మ. ఈ పాటతోని మొత్తం వైరల్ అయిపోయినావు. ఏమనిపిస్తుంది మరి? మంచిగా ఫేమ్ అయినావు, ఎక్కడ చూసినా కూడా నీ పేరు వినబడుతుంది, ఎన్నో ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు, ఏమనిపిస్తుంది తమ్మి? సంతోషంగా ఉందండి. అంటే ఇప్పుడు సాంగ్సే వాడతావా, ఇంకేమైనా డ్యాన్స్ కానీ అట్లాంటివి ఏమైనా చేస్తావా? డ్యాన్స్ ఏం లేదు, జస్ట్ యాక్టింగ్ కొంచెం నేర్చుకుంటున్నా. ఏమైనా కామెడీ పాటలు అట్లాంటివి ఏమైనా పాడతావా? వాన వాన వెళ్ళు వాయి 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 వాయి, పక్కింటోడి పిల్లం పోయి పోయి పోయి. పక్కింటి పెళ్ళం పోయింది అంటే ఇప్పుడు ఇన్ని పాటలు వాడుతున్నావు కదా, ఇన్ని పాటలు వాడుతున్నావు, మంచిగా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయినావు కదా నువ్వు. ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయాలని ఎలా అనిపించింది నీకు మరి? ఫస్ట్ యూట్యూబ్లో వాడినా, ఏమి లైక్స్ రాలే, వ్యూస్ రాలే. తర్వాత ఇంకా ఈ మధ్యనే ఇంకా ఇన్స్టాగ్రామ్ అని మా ఫ్రెండ్స్ చెప్పిండ్రు, నాకు ఇన్స్టాగ్రామ్ గురించి ఎక్కువ తెలియదు, చెప్పిండ్రు. అయితే ఇంకా చూసి ట్రై చేసి పాడిన, ఇంకా అట్లా ఇంకా వచ్చేసి. ఎవరైనా పాటలు పాడి డ్యాన్స్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అవుతారు, ఫేమస్ అవుతారు. నువ్వు ఆటోమేటిక్గా ఫేమస్ కావడానికి ఒక ముఖ్య కారణం అంటే ఏంటిది? ట్రోల్స్ ఎట్లా అనిపిస్తుంది మరి? ఇన్స్టాగ్రామ్లో దాదాపు మంచిగానే ఉన్నాయి, కానీ యూట్యూబ్లలో ఎక్కువ బ్యాడ్గా తీసిండ్రు. అంటే ఎట్లా తీసారు అంటే ఇప్పుడు కాంచన సాంగ్ ఉంది, అయితే ఆమెకు నా బొమ్మ పెట్టిండ్రు. రావసే రామలమ్మ సాంగ్ ఉంది, ఆమెకు కూడా నా బొమ్మ పెట్టిండ్రు. ఇంకా ఈగలు ఉంటాయి, ఈగలకి నా బొమ్మ పెట్టి అట్లా చేసిండ్రు. నువ్వు చూసుకుంటే నీకు బాధ అనిపిస్తుంది. అదే ఇంట్లో వాళ్ళు కానీ ఇటు చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళు ఏమంటున్నారు మరి? అంటే ఎక్కువ చూడరన్న ఊర్లో, అయితే మా ఫ్రెండ్స్ అయితే చూస్తారు. ఫస్ట్ మొదలే చెప్పిండ్రు, నువ్వు ఇంత మంచిగా ఫేమస్ అవుతున్నావు, నీకు ఖచ్చితంగా ట్రోల్స్ వస్తాయి, ఇట్లా వస్తాయి, పాడకు బంద్ చేయ అన్నారు. అయితే వచ్చినాయి, ఆ రోజే వచ్చినాయి కరెక్ట్. అయితే కాల్ చేసి చెప్పిండ్రు, అయితే ఇట్లా వస్తాయని నేను వెనకడుగు వేయను, ఇప్పుడు దారిలో పోతుంటాం, ముళ్ళు ఉన్నాయని ఇంకా మనం చేరవలసిన చోటుకి వెళ్ళకుండా ఆగం కదా, ముళ్ళు పక్కకన్నా వేస్తాం, లేకపోతే దాటుకొనన్నా పోతాం. అట్లే నేను కూడా ఇట్లాంటి అడ్డంకులన్నీ కామనే అని దాటుకొని వచ్చేసినాను. నువ్వేం కావాలనుకుంటున్నావు శివ మరి ఫ్యూచర్లో? నేను గొప్ప సింగర్ అవ్వాలి, అంటే గొప్ప సింగర్ అంటే మంగ్లీ అక్క అంత సింగర్ అవ్వాలని నా గోల్. అంతేకాకుండా ఇంకా మంచి టీచర్ అవ్వాలి. బాగా చదువుతావు మరి? స్కూల్లో చదువుతాను. ఏ స్కూల్? ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? 10th క్లాస్ అన్న. ఇప్పుడు మంచి గుర్తుపడుతున్నారా ఊర్లో? గుర్తుపడతారు. ఏమంటారా గద్వాల్ శివ మంచి సెలబ్రిటీ అయిపోయారన్న, రైల్వే స్టేషన్లలో కానీ నన్ను చూస్తే గద్వాల్ సింగర్ అంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది శివ మరి? కొందరు మంచిగా అంటారు, ఇంకా ఎవరైనా కొందరు ఉంటారు బయట వాళ్ళు ఎగతాళి చేస్తారు. అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే కొన్ని ఇంటర్వ్యూలలో నిన్ను చూసిన అనమాట, నీ గొంతు వరమా శాపమా? నా గొంతు వరమే అన్న. ఏమనిపిస్తుంది వాళ్ళు అట్లా కామెంట్స్ పెట్టినప్పుడు కూడా? అయితే నేను ఒక సాంగ్ పాడతాను. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. నేను అడిగిన దానికి ఆ పాటే నాకు సమాధానం చెప్పింది, ఇంకా నేనేం అడగా. ఇప్పుడు ఎంతో మంది ఇంటర్వ్యూ చేసిరు కదా, ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు నీకు ప్లస్ చేసిరా మైనస్ చేసిరా? ప్లస్ చేసిండ్రు, మైనస్ కూడా చేసిండ్రు. అంటే ఎందుకు తమ్మి? అంటే ట్రోల్స్ చేసిండ్రు, ఆ ట్రోల్స్ చూసి మస్తు బాధపడినా. ఆ ట్రోల్స్ అన్నీ బాధపడిన తర్వాత
మంచి ఛాన్స్ వచ్చింది. అసలు నువ్వు నిజంగా చనిపోవాలనుకున్నావంట, ఈ మన కామెంట్స్ ఇట్లా పెడుతున్నారు, నాకే ఎందుకు పెడుతున్నారు అనిపించింది అన్న. ఎందుకు తమ్మి, ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు? ఎందుకంటే ట్రోల్స్ చేసేవాళ్ళు నా మీదే, బ్యాడ్ కామెంట్స్ నాకే. ఎంతో మంది కాల్స్ చేసి కూడా నేను ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది. నన్ను తక్కువ చేసి చూడడము క్లాసులల్లో గాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎట్లా వాళ్ళ నంబర్ ఎట్లా తీసుకున్నారో తెలియదు, కానీ కాల్ చేసి గలీజ్ మాట్లాడడం. నీ గురించి ఇప్పుడు పక్కెమట పోయేటప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకుంటారు కదా తమ్మి. అట్లా అనుకున్నప్పుడు వాళ్ళకు ఒక కౌంటర్ ఏం లేదు, ఇంటర్వ్యూ చూసిన తర్వాతకి అబ్బా నేను ఇట్లా పెట్టిన కామెంట్ కూడా వాళ్ళు రిమూవ్ చేసుకోవాలి, అట్లా ఉండాలి. ఏదన్నా చెప్పాలనుకుంటే చెప్పు. నా వీడియోస్ పెట్టుకొని ట్రోల్స్ చేసి నన్ను ఏడిపించి నన్ను ఎగతాళి చేసి వాళ్ళు సంతోషపడినారు. నేను ఒక్కని ఏడిచిన వాళ్ళంతమంది సంతోషపడినారు. నా వల్ల కొందరు అట్లా ట్రోల్స్ చేసుకొని కొంచెం మనీ సంపాదించుకోవచ్చు. నా వల్ల వాళ్ళ నోటిలోకి 5,000 పోతాయి. అట్లాంటిది నేను ఒక్కని ఏడ్చిన అంతమంది సంతోషిస్తున్నారంటే నాకు సంతోషమే. నీదెంత గొప్ప మనసు తమ్మి నిజంగా. కానీ నీ బతుకు మీదనే వాళ్ళు బతుకుతున్నారన్న విషయం మర్చిపోయారు వాళ్ళు, అంతే కదా. నిన్ను ట్రోల్ చేయడం వలన వాళ్ళకి వైరల్ అవుతుంది, వైరల్ అయితే యూట్యూబ్లలో ఇన్కమ్ వస్తుంది, కూడా బెనిఫిట్ అన్న ట్రోల్స్ చేయడం, అంతే కదా. అందుకని ఎప్పుడైనా సరే పాజిటివ్నే తీసుకో, నెగిటివ్ని వదిలేయి. కానీ నా వల్ల వేరే వాళ్ళు బాధపడకూడదు, అదే నా బాధ, అంతే తప్ప ఇంకేం లేదు. ఇంకొక పాట. ఉభయ కుశల చిరజీవన ప్రసుత భరిత మంజులతర శృంగారే సంచారే అదర రుచిత మధురిత భగ సుధన కనక ప్రశమ నిరత బాంధవ్యే మాంగళ్యే మమ తమసకు సమదస సతముద మనసుత సుమనల ఇవ సుసిత సహిత గామం విరహరహిత భావం ఆనందభోగం ఆజీవకాలం పాశానుబంధం తాళానుకాలం దైవానుకూలం కామ్యార్థ సిద్ధిం కామయే. పాటలు ఇట్లా అడగగానే అట్లా చిటికెలా పాడిస్తున్నాను. అంటే నీకు బాగా ఏ సింగర్స్ ఇష్టం? నీకు సింగర్స్ అంటే అందరికి ఇష్టం అన్న, కానీ స్పెషల్గా నాకు ఎక్కువ ఇష్టం అంటే మీరు ఇంకా మంగ్లీ అక్క. మరి నా పాట ఏం పాడవను మరి నా కోసం? కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువాని బొమ్మన్నది, కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువాని బొమ్మన్నది, ఈ ఆడికే సందామామా నా వెంట వేటగాడై వస్తావు, ఈ ఆడికే సందామామా నా వెంట వేటగాడై వస్తావు. నా పాట నీ నోట నాకు అద్భుతం, వింటా ఉంటే వినసొంపుగా ఉంది. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నువ్వు పాడినప్పుడు ఈ పాట ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు. ఎక్కడికి వెళ్ళినా కూడా చూసిన కొన్ని వీడియోస్ నీ చూసిన కట్టెలకు బొమ్మన్నది అనే పాట కూడా చాలా వైరల్ అయింది కదా నువ్వు పాడితే. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూలో నా పాట పాడినావు. మరి మంగ్లీ అక్క కూడా ఇష్టం అని అన్నావు కదా, మరి అక్క పాట ఏం పాడతావు? జాలే బోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, జాలే బోసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా, జాల వైదల్దారు అయ్యి జజకాల పోతవయ్యి, జాల వైదల్దారు అయ్యి జజకాల పోతవయ్యి. నిజంగా మంచిగా పాడుతున్నావు, నీ గొంతు చాలా స్పెషల్గా ఉంది చెప్పాలంటే.